హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము గమనించండి. 2వ భాగం. హెబ్రీ 12వ అధ్యాయము 2వ వచనము 2వ భాగం చదువుతాను, గమనించండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకునుడి. ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడి బలయోగ్యంగా పాల్పొందుట కొరకై మనకు సహాయం చేయను గాక. ప్రభు నడిపింపు కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు దినంలో ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చినందుకై ప్రభా మీ స్తోత్రములు, బాప్తీజ సాక్ష్యములు ప్రభా మీరు తోడ్పడినందుకై వందనములు. బిడ్డలు 5 ప్రభా దినాల్లో ప్రభా మీ సాక్షులు నిలబెట్టండి. వారి ద్వారా మీకు మయం తెచ్చుకొస్తున్న ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించుకోవడం సహాయపడుతూ వచ్చిన స్తోత్రములు. మా మధ్య ఉంచబడిన బలం బట్టి ప్రభా మీ స్తోత్రములు యోగ్యంగా పాల్పొందులానా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రభా మాకు కొద్ది మీ వాక్యాన్ని పంచిపెట్టండి. ఈ విధంగా ప్రభా ఈ సమయం మాకు ఎంత దీనికరంగా చేయండి. మీ నామం ఆయన తెచ్చుకోనండి. దుష్టి కార్యాలను దూరపరచండి ప్రభా దగ్గర మీ వాగ్దానం నెరవేర్చుకోండి. ఆత్మ నడిపింపు అడుగుతూ ప్రభు యేసు మా రక్షకుని నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు బలను మన మధ్య కలిగి ఉండటానికి ముఖ్యమైన కారణం ఏమంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటమే. నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీన్ని ఇచ్చేయడని చెప్పాను. ఇక్కడ మనం చదివినాము, యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో ఆయన మంచి మాదిరిగా ఉంటున్నాడు. ఆయన ఏం చేశాడు, ఎలా ప్రవర్తించాడు, ఆయన చేసిన కార్యాన్ని బట్టి నీకు నాకు ఏం కలిగింది. మళ్ళా గమనించండి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము మధ్య భాగం. ఆయన అంటే ప్రభునేసు తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏం చేశాడు? 2 విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఆయన అవమానంను నిర్లక్ష్యపెట్టి అవమానించబడ్డాడు యేసు ప్రభు, దాన్ని నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోలేదు. సిలువను సహించాడు. 3వ వచనంలో ఆయన ఇంకొక మాట కార్యం చేస్తున్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన యేసు ప్రభు, సిలువను సహించిన యేసు ప్రభు, అవమానమును నిర్లక్ష్యపెట్టిన యేసు ప్రభు. ఈ 3 కార్యాలు కానీ యేసు ప్రభువే చేయకపోతే బల్ల మన మధ్య ఉండేది కాదు, సంఘం ఏర్పరచబడేది కాదు, మనం రక్షించబడేవారం కాదు. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు అవమానం నిర్లక్ష్యపెట్టిన హేతు చేత, సిలువను సహించిన హేతు చేత, తిరస్కారం అంతే ఓర్చుకున్న కారణాన్ని బట్టి నేను రక్షించబడి సంఘంలో మనం చేర్చబడ్డాం. ఎట్లా సహించాడు చూడండి. యేసు ప్రభు ఏం చేశాడంటే సిలువ కార్యము సంపూర్ణంగా జరుగులాగన కొన్నిటిని విషయంలో ఆయన చాలా తన్ను తాను నిగ్రహించుకున్నాడు, అంటే ఉపేక్షించుకున్నాడు. ఆయన చేయగలడు, కానీ చేయకుండా ఆగిపోయాడు. ఆయన మాట్లాడగలడు, కానీ ఆయన మాట్లాడకుండా ఉండిపోయాడు. ఆయన ఎదిరించగలడు, కానీ ఎదిరించకుండా ఉండిపోయాడు. ఆయన దిగి రాగలడు, రాగలినా కూడా ఆగిపోయాడు. ఇవన్నీ ఎందుకు అలా చేశాడు ప్రభు అంటే మన రక్షణార్థమై ప్రభు కార్యం చేశాడు. ఆయనే కానీ ఆ పనులు చేయకపోతే ఈనాడు మనం ప్రభువులో పాల్పొందలేము. అందుకని ప్రభు జ్ఞాపకం చేసుకుంటాం. 8 గంటల నుంచి మీరు ఇక్కడే ఉన్నారు కనుక సాధ్యమంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిద్దాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయంలో 4 సంఘటనలు యేసు ప్రభు ఎంత చక్కగా మన కొరకై తను తాను ఆయన ఉపేక్షించుకున్నాడో
మనం చూడగలుగుతాం. చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయం. మొదటి వచనం నుండి 5వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపుగా ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. యేసు ప్రభును పిలాతు ముందు నిలబెట్టారు. అక్కడ ఆయనకి జడ్జిమెంట్ జరుగుతుంది. అనేక మంది వచ్చి అనేక నేరములు యేసు ప్రభు మీద మోపుతున్నారు. దానికి జవాబు చెప్పడం యేసు ప్రభుకి అవకాశం వచ్చింది. తనకు వచ్చిన అవకాశంలో యేసు ప్రభు చాలా మాట్లాడగలడు, చాలా చెప్పగలడు. ఎందుకని అనేకమైన నేరాలు మోపారు. ఏ నేరం కూడా సరైనది కాదు. అది ఈజీగా చాలా తేలిగ్గా యేసు ప్రభు కొట్టివేయగలడు. అంత సమర్థుడు యేసు ప్రభు. కానీ ఆయన ఏం మాట్లాడట్లేదు. ఒక్క మాట ఆయన నోటి రావట్లేదు. వారి వైపు నుంచి విపరీతంగా వస్తున్నాయి నేరాలు ఆయన మీద. ఏంటండి అసలు ఏం సమాధానం లేదు. పిలాతు ఆశ్చర్యపడి ఏం మాట్లాడవా, ఏం చెప్పవా, వారు ఇన్ని నేరాలు మోపుతున్నారు అంటే ఆయన క్వైట్గా ఉండిపోయాడు. ఆయనను యేసు మరి ఏ ఉత్తరం చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడ్డాడు. అంటే చెప్పలేడా ప్రభు? ప్రత్యుత్తరం చెప్పలేడా? చెప్పగలడు. యేసు ప్రభు ఒక్కసారి ప్రత్యుత్తరం చెప్తే ఎదుటివాడు ఏం మాట్లాడలేడు. అంత బాగా మాట్లాడగలడు యేసు ప్రభు. సువార్తలో మనం చూస్తే ఒక్కసారి ఒక మాట చెప్పాడు అంతే, అంతమంది వచ్చి ఎట్లా వెళ్ళిపోయారు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము. శాస్త్రులు, శిష్యులు, పరిసయ్యులు వీళ్ళు వచ్చారు. వ్యభిచారం పట్టుబడి స్త్రీని పట్టుకొచ్చారు. ఆయన ముందు నిలబెట్టారు. చూడండి 6వ వచనం. ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించచ్చు. ఆయన అడిగింది వారి ఉద్దేశం, దురుద్దేశం నేరం మోపుతూ శోధించాలని అడుగుతున్నాను. ఓ ప్రశ్న వేశారు ఏం చేయాలని. అప్పుడు ఒకటే మాట చెప్పాడు ఆయన. ఆ మాట చెప్పగానే ఏమైనా 9వ వచనం. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకడు వెళ్ళాను. యేసు ఒక్కడే. అంతమంది చాలా హడావుడిగా వచ్చారు, రాళ్లతో వచ్చారు, పెద్ద పెద్ద కేకలతో వచ్చారు. ఆయన ముందు పెద్ద హంగామా చేశారు. ఏం చెప్తా ఉన్నారు? ఒక్క మాట చెప్పాడు అంతే. దేని వాక్యంలో రాయబడింది, వారు ఆ మాట విని పెద్దవాడు మొదలుకొని ఎవడు మిలవలిపోయాడు. ఆ మాటలో అంత శక్తి. ఆ మాటకి జవాబు ఎవ్వడు ఇవ్వలేడు. రాళ్ళు పడేశారు, వెళ్ళిపోయారు. ఒక మాట తోక ముడిచి ప్రతివాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అలా మాట్లాడగలడు ప్రభు. చూడండి 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనం. ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడునో ఎన్నడనో మాట్లాడలేదండి. యేసు ప్రభు గురించి ఇచ్చిన సాక్ష్యం ఇది. వారిని పట్టుకొని తీసుకురండి అంటే వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఎందుకంటే అక్కడ వాక్యం చెప్తున్నాడు యేసు ప్రభు. అంతే స్పెల్ బౌండ్ అయిపోయినారు, ఆగిపోయారు. ఎందుకు ఖాళీకి వచ్చారంటే వాడు వెళ్ళిన పని మర్చిపోయారు. ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను మాట్లాడలేరు. ఒకసారి ప్రభుని ఒక ప్రశ్న వేశారు. అప్పుడు కూడా చూడండి ప్రభు చెప్పిన మాట తప్పు పట్టాలనుకున్నాడు. ఫాల్ట్ ఫైండింగ్ నేచర్ వాళ్ళది. తప్పు పట్టాలనుకున్నారు, వాళ్ళే పట్టుబడిపోయారు. చూడండి లూకా సువార్త 20వ అధ్యాయం. లూకా సువార్త 20వ అధ్యాయము. ఆ మాట గమనించండి. 20వ వచనంలో వారు ఆయనను కనిపెట్టచ్చు అధిపతి వశమునకును అధికారమునకును ఆయన అప్పగించుటకై ఆయన మాటలందు తప్పు పట్ల వలని తాము నీతిమంతులను అనిపించు. అలా అని ప్రభును ప్రశ్న వేశారు. ప్రభు వారు ప్రశ్న వేయగానే 23వ వచనం ఏం గుర్తెరిగాడు ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి తప్పు పట్టాలనుకున్నారు, కుయుక్తితో వచ్చారు. అట్ ద సేమ్ టైం తాము పెద్ద నీతిమంతులుగా ప్రాజెక్ట్ చేసుకోవాలనుకున్నారు. కుయుక్తిని ప్రభు ఎరిగిన తర్వాత
ఒక దేనారం తీసుకురామన్నాడు. దాని మీద పై రూపం ఎవరిది? కైసరి. అట్లయితే పని చేయండి, కైసరివి దేవునికి, దట్స్ ఆల్. అంతే, చాలా సులువుగా చెప్పాడు. చెప్పితే రిజల్ట్ ఎలా ఉందో చూడండి. 26వ వచనం. వారు ప్రజలు ఎదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరుకుండేది. ఒక్కడ నోరు పెరగలేదు. ఇప్పుడు ఆశ్చర్యపడి తప్పు పట్టాలనుకున్నారు, పట్టలేకపోయారు. అంతే. ప్రభు అంత చక్కగా మాట్లాడగలడు. ఒకసారి చాలా లాజికల్ క్వశ్చన్ ప్రభు వేశాడు. అది వారికి అర్థం కాల. ఇక నుండి ఎంత ఇక ఆయన దగ్గర ప్రశ్న వేయటమే మానేశారంట. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 46వ వచనం. ఎవడును మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినం నుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఇదండి ప్రభు యొక్క మాట సామర్థ్యం. ఇంత చక్కగా ప్రభు మాట్లాడగలడు. అలాంటి మాట్లాడగలిగిన ప్రభు, ఎదుటివారి నోరు మూయించిన ప్రభు, సాక్షాత్తు తన మీదకే ఏ బేస్ లేని నేరాలు చెప్తున్న ప్రభు, అప్పుడు ప్రభు మీద బేస్ లేకుండా వారు నేరాలు మోపుతుంటే చూడండి, ఆయన ఊరుకున్నాడు, ఏం చెప్పలేదు. ఎందుకంటే ఆయన గురించి ప్రవచనం ఒక మాట రాయబడింది ముందుగానే. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. అతడు నోరు తెరవలేదన్న మాట 2 సార్లు రాయబడింది అక్కడ. అతడు నోరు తెరవలేదు. చాలండి, చాలమ్మా. అతను నోరు తెరవలేదు. ఆ వాగ్దానమే ప్రవచనం నెరవేర్పేది. ఏం నోరు తెరవకుండా మౌనగున్నాడు. ఏమవుతుందండి నోరు తెరిస్తే? యేసు ప్రభు, జస్ట్ ఇమాజిన్ ద సిచ్యుయేషన్. యేసు ప్రభువే పిలాతు అడిగే ప్రతి ప్రశ్నకి టక జవాబు ఇచ్చాడు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? అక్కడ చాలా మార్పులు వచ్చేస్తాయి. పిలాతు ఆయన దోషిగా నిర్ణయించలేడు, శిక్ష విధించలేడు, విడిచి పంపేస్తే యేసు ప్రభు సిలువ ఎక్కాడు. సిలువ ఎక్కకపోతే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడదు, పాపికి రక్షణ జరగదు. కాబట్టి ప్రభుకి తన డ్యూటీ ఏంటో తెలుసు. ఎప్పుడు మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో ప్రభు తెలుసు. అవసరమైన సందర్భంలో మౌనంగా తాను కంట్రోల్ చేసుకున్నాడు. సిలువ ఎక్కాలైన, సిలువ శిక్ష పడాలైన, అందుకొరకై మాట్లాడగలిగి ఉండి కూడా మాట్లాడలేదు. అవమానాన్ని ప్రభు నిర్లక్ష్య పెట్టాడు. ఇది ప్రభు, అందుని బట్టి మీ స్తోత్రాలు. నిజంగా ప్రభు, ఆ రోజు నువ్వు నోరు తెచ్చి మాట్లాడితే ఎట్లా అయ్యేది పరిస్థితి? అప్సైడ్ డౌన్ అయిపోయేది. అందుని బట్టి ప్రభు మీ స్తోత్రాలు. అతడు నోరు తెరవలేదు. మార్క్స్ సువార్తలోని ఇంకో సంఘటన చూడండి. అక్కడ కూడా యేసు ప్రభు ఎంత సంయమనం కనపరిచాడు. 16వ వచనం నుండి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అందరు సైనికులు ఆయన ప్రేతోర్యం అనే అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత చదవండి, 17 చదవండి. యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేయసాగిరి. వారు ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న బోధరంగ వస్త్రం తీసివేసి ఆయన బట్టలానికి తొడిగించి ఆయన సిలువేటుకు తీసుకొని పోయిరి. ఇక్కడ చూసారా, యేసు ప్రభుని అవమానపరుస్తున్నారు, తీవ్రంగా హేళన చేశారు వీళ్ళు. అలా ఇలా కాదు. వీళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటండి? 15వ వచనం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుడు మనసు కలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేను అప్పగించెను. ఆ రోజుల్లో జరిగేదేంటి? సిలువ వేసేటప్పుడు అతను కోడలతో కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఆ సిలువ మ్రాన్ మీద వారిని చంపేసేవారు. అది జరిగేది. అదే ఇచ్చాడు వీరికి ఆర్డర్. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అప్పగిస్తాడు. ఇప్పుడు చూడండి, వీళ్ళు చేయవలసింది ఏంటి? సైనికులు జనరల్గా ఏం చేస్తారు? బాస్ ఏమి ఆజ్ఞ ఇస్తాడో దాని ప్రకారము చేస్తారు. బాస్ ఇవ్వని ఆజ్ఞ వీళ్ళు ఏం చేస్తున్నారు? అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అప్పగించినాడంటే ఇక ఇష్టం. ఎంత భయంకరం అండి!
వెళ్ళి ముళ్ళ కిరీటం పెట్టమని ఆయన చెప్పలా, ఆయన ముఖం మీద ఉమ్మేమని ఆయన చెప్పలా. కొడాలతో కొట్టండి, సిలువేయండి, మీ ఇష్టం అన్నాడు. కానీ ఇక్కడ చూడండి, ఆజ్ఞ వారికి ఇవ్వకపోయినా కూడా వారు తమ యొక్క పరిధి మించి అత్యుత్సాహం చేసి యేసు ప్రభుని ఎంత హేళన చేశారండి. ఆయన్ని తీసుకెళ్ళి ఊదారంగ వస్త్రం తొడిగించారు. తర్వాత తొడిగించిన ఊదారంగ వస్త్రాన్ని తొలగించారు. ఊదారంగ వస్త్రం తొడిగించి తల మీద ఏం పెట్టారు? ముండ్ల కిరీటం పెట్టి రెల్లున గుద్దారు. రక్తం చిట్లింది తల. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. యేసు ముఖం మీద ఉమ్మి వేసి మోకరించి యూదుల రాజా నమస్కారం చేశారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? నువ్వు నమస్కారం చేస్తున్నావా, ఉమ్మి వేస్తున్నావా? ద్వంద్వ ప్రవృత్తి నీలో కనబడుతుంది. మోకరిస్తే నమస్కారం చేసినట్టు మోకరిస్తున్నావు, అదే వ్యక్తి దేవుని స్వరూపం కలిగిన యేసు ప్రభు యొక్క ముఖం మీద ఉమ్మి వేస్తున్నాడు. ఎంత హేళన చేస్తున్నాడు అండి! ఎవరిని హేళన చేస్తున్నారు వీళ్ళు? రాజులు రాజు, ప్రభులు ప్రభుని హేళన చేస్తున్నారు. అసలు ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన తను తాను తగ్గించుకొని రిక్తిని చేసుకొని భూమి మీదకి వచ్చాడు. కానీ యేసు ప్రభువే కానీ పరిపూర్ణ మహిమతో వస్తే ఎవడు నిలబడగలడు? ఏ సైనికుడు ఆయన పట్టుకోగలడు? ఏ సైనికుడు ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టగలడు? అసలు ఆయన నిజస్వరూపము, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క మహిమ ఎంత గొప్పదంటే చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇది మన ప్రభు యొక్క ఉనికి. ఆయన సింహాసనాశ్రునిగా ఉన్నాడు. సింహాసనాశ్రునిగా ఉంటే అక్కడ ఎవరున్నారండి? దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతలు కూడా ఎవరున్నారు అక్కడ? సెరాఫిమ్స్. దేవదూతలు అందరూ వాళ్ళ క్యాడర్స్ డిఫరెంట్గా ఉంటాయి. చూడండి, అందరూ ఐఏఎస్ ఆఫీసర్సే, కానీ అందులో సెక్రటరీస్ ఉంటారు, అడిషనల్ సెక్రటరీస్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు. దేవదూతలు కూడా బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం 9 ర్యాంక్స్ ఉన్నాయంట, 9 క్యాడర్స్ ఉంటాయి. అన్నిటికంటే టాప్ మోస్ట్ ఎవరంటే సెరాఫిమ్స్. సెరాఫులు, కెరూబులు, తర్వాత థాన్స్ అంటారు, ప్రిన్సిపాలిటీస్ అంటారు, ఆర్కేంజల్స్ అంటారు, ఏంజల్స్ అంటారు. 9 క్యాడర్స్లో టాప్ మోస్ట్ సెరాఫులు, ర్యాంక్ ఫస్ట్. వాళ్ళు ప్రభు దగ్గర ఉంటారు. వాళ్ళే సాక్షాత్ సింహాసనాశ్రుడైన దేవుని చూడలేక 2 రెక్కలతో అంతటి కోటి సూర్య తేజస్సు గల దేవుడు ఆయన పట్టుకొని ఈ దౌర్భాగ్యులు ఉమ్మి వేస్తారా? ఆయన పట్టుకొని వీరు నమస్కారం చేసి ఎగతాళి చేస్తారా? ఎంత అవమానం చేస్తున్నాడండి. రేపు ఎట్లా వస్తున్నాడు ప్రభు? ఆయనకి తెల్లని గుర్ర మీద అరుదించబడుతున్నాడు. ప్రతి నేత్రము ఆయన చూడబోతుంది. ఆయన వచ్చేటప్పుడు ఆయన 4 పేర్లు రాయబడ్డాయి. సత్యవంతుడు, నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే పేరుతో రాబోతున్నాడు. దేవుని నామం కలిగిన వాడికి రాబోతున్నాడు. అందుకే గొప్ప పేరు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా ఆయన రాబోతున్నాడు. ఆ 2 చోట్ల రాయబడుతుంది. ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను ఈ పేరు రాయబడుతుంది, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఏంటి తొడ మీద అంటే? తొడ అంటే బలానికి, ఎంటైర్ బాడీలో బలమైన ఎముకేంటి మీకు? తొడ. ఆ తొడనే కొట్టాడు దేవుడు. ఎవరికి? యాకోబుకి. అంటే బలవంతుడు ప్రభు, శక్తివంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అదే సమయంలో ఆయన వస్త్రం మీద కూడా రాజుల రాజు ప్రభు. వస్త్రం ఏం చూపిస్తుంది? స్థానాన్ని చూపిస్తుంది, స్థాయిని చూపిస్తుంది, అధికారాన్ని చూపిస్తుంది. యోసేపుకు వాళ్ళ డాడీ విచిత్రమైన నిలువుటంగి ఇచ్చాడు, మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వాల. దాని అర్థం ఏమిటి? కుమారులారా, మీ అందరికంటే యోసేపు నాకు ముఖ్యుడు,
ప్రియుడు, ఇతని తర్వాతే మీరు అన్నట్టుగా. అట్లానే ప్రభువైన యేసుక్రీస్తు వస్త్రం మీద రాజులకు రాజు ప్రభులకు ప్రభు అంటే పరలోక తండ్రి ఏం చేసినాడంటే ఆయన మృతులో లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, సమస్తమైన అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందు పేరొందిన ప్రతి నామం కంటే అత్యున్నతంగా హెచ్చిపోయిన ఆ దేవుడు, అలాంటి దేవుడు శిలువలో మౌనంగా ఉంటున్నాడు. వీళ్ళు ఉమ్మి వేస్తుంటే ఆయన ఎదిరించలేడా? ఏంట్రా నన్ను ఏమనుకుంటారు మీరు? అసలు ఆయన ఒక్కసారిగా గెత్సెమనే తోటలో ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఎవరు వెతుకుతున్నారు? యేసుని వెతుకుతున్నారు. నజరేయుడైన యేసుని వెతుకుతున్నారు. నేనే అనగానే ఏం చేశారు? వాళ్ళకి ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్టు బయట పడిపోయిన వీరు. ఇలాంటి వారు ఇట్లా చేస్తుంటే, ప్రభువా నువ్వేం మాట్లాడు ఏంటి, ప్రభువా నువ్వేం ఎదిరించవేంటి, ఎంత అవమానం చేస్తున్నారు. చూసారా ప్రియులారా, ప్రభు మనసు ఎంత మంచిదంటే, తన సేవకుడు, తన దాసుడు అవమానపరచబడుతుంటే, అతని వస్త్రములు బాగలేకపోతే ఆయన జోక్యం చేసుకున్నాడు. ఎంత జోక్యం చేసుకున్నాడు చూడండి. వస్త్రములు మార్చాడు, అలంకరించాడు ఆయన్ని. అంటే తన సేవకుడు అవమానాన్ని దేవుడు తట్టుకోలేకపోయాడు. గమనించండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన వాడిని పిలిచి, ఇతని మైల బట్టలు తీసివేయని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించున్నానని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించిరి. చూసారా, తన సేవకుడు మలిన వస్త్రాలు మైల బట్టలతో ఉంటే చిక్కాడు. లేకపోతే అపాది ఫిర్యాదిగా ఉండడు. ఏదో తప్పు జరిగింది, జరిగినంత మాత్రాన తన దాసుని దేవుడు విడిచిపెట్టలేదు. ముందుగా ఆయన అలంకరించాడు. ఆయనకి ఇవ్వబడిన మాటలేండి, ఆయన మలిన వస్త్రాలు తొలగించండి. బాగలేదు పాపం, మురికి కనబడుతున్నాడు, మైల బట్టలు తొలగించండి. ఇప్పుడు మామూలు బట్టలుగా దానికి ఇచ్చేది ప్రశస్తమైన వస్త్రములతో తన దాసుని అలంకరించి, అయ్యా ఒక కిరీటంలాగా తెల్ల పాగ తల మీద పెట్టి ఎంత హెచ్చించాడు. తన దాసుడికి అవమానం జరిగితే ఆయన ఓర్చుకోలేకపోయాడు, ఇంత చర్య తీసుకున్నాడు. సాక్షాత్తు తన ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు అవమానపరచబడుతుంటే ఆయన ఓర్చుకున్నాడు. ఎదిరించవచ్చు యేసు ప్రభు, కానీ ఎదిరించలేదు. ఇందాక నాకు ఆ వచనాలు రెండు మిస్ అయ్యే పాటలో, తన నోరు తెరవలేదు, దౌర్జన్యమునందెను బాధింపబడాను, కానీ తన నోరు తెరవలేదు. ఎదిరింపలేదు, ఎవరిని ఎదిరింపలేదు. ప్రభు ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడు? ఎదిరిస్తే ఏమవుతారండి? వాళ్ళంతా ఒక్కసారి వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు సిలువేస్తారు యేసు ప్రభుని? అంటే ఏం చూపిస్తుందంటే, ఎదిరించగలిగింది కూడా ఆయన ఎదిరించలేదు. జవాబు చెప్పగలిగింది కూడా ఆయన చెప్పలేదు. ఎందుకంటే నీ కొరకై, నా కొరకై, నిన్ను రక్షించుడు కొరకై ప్రభు తను అట్లా కంట్రోల్ చేసుకున్నాడు. రక్షించబడిన సోదరి సోదరుడా, ఎలాంటి నీ ప్రభు కొరకే ఏమన్నా నువ్వు తగ్గించుకుంటున్నావా? ప్రభు కొరకే ఉపేక్షించుకుంటున్నావా? నిజమే, నేను అట్లా చేయగలను, కానీ నేను చేయను. నేను మాట్లాడగలను, నేను మాట్లాడను. ఎందుకంటే నా ప్రభుని బట్టి, నాకు ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన నన్ను తన సొత్తుగా చేస్తున్నాను బట్టి, నా ప్రభుని బట్టి నేను చేయగలను, కానీ నేను చేయను. వాక్యం బట్టి నేను అనగలను, కానీ అనగను. అలాంటి స్టాండ్ ఉందా? నీ కొరకు ఆనాడు ప్రభు స్టాండ్ తీసుకున్నాడు, తాను ఉపేక్షించుకున్నాడు. చూడండి, ఇంకో సంగతి చూస్తాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 23వ వచనం. అంతటా బోళం కలిపిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకోలేదు. పుచ్చుకోవచ్చు హ్యాపీగా. ఆ రోజుల్లో వాడుకున్న వాడుక ట్రెడిషన్ ఏంటంటే, ఎవరైనా సిలువ వేసి చంపేటప్పుడు వారికి ఇదే ఇచ్చేవారు. ఎందుకంటే బాడీ పెయిన్స్ ఉంటాయి బాగా. ఆ బోళం కలిపిన ద్రాక్షరసం తీసుకుంటే అది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది, బాధ నివారణగా ఉంటుంది. కనుక సాధారణంగా ప్రతి ఒక్కరు తీసుకుంటారు, డల్ అయిపోతుంది బాడీ అంతా. ఇప్పుడు ఆ పెయిన్ ఏంటో తెలియదు. యేసుప్రభు తీసుకోవచ్చు, కానీ తీసుకోలేదు ఆయన. అంటే ఆ పెయిన్ బేర్ చేయడానికి ఇష్టపడ్డాడు.
తీసుకోగలిగిండి కూడా, త్రాగగలిగిండి కూడా. తనేం అడగలేదు, వారే తీసుకొచ్చి ఇచ్చారు. అయినా కూడా ఆయన అలర్ట్గా ఉండాలనుకుంటున్నాడు, కాన్షియస్గా ఉండాలనుకుంటున్నాడు, బాధను భరించాడు. ఎంత చక్కగా భరించాడండి. దయచేసి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు, అంటే ఫుట్నోట్లో ఏముందండి, 5 అనేది రుచి చూచినట్లు, మరణాన్ని రుచి చూచాడు. అడుగడుగున బాధపడ్డాడు, పెయిన్ కిల్లర్ తీసుకోకుండా. హెడ్లో ఆ ముళ్ళ కిరీటం బట్టి ఎంత రక్తం చిందింది, అక్కడ హెడ్లో బాధ, చేతుల్లో బాధ, కాళ్ళలో బాధ, బల్లెంతో పొడు, వెనక దున్నబడింది, దేహమంతా బాధ, అణువణున బాధ. బాధపడ్డాడే కానీ, మరణం అనుభవించాడే కానీ ఆయన తీసుకొనగలిగియు త్రాగగలిగియు త్రాగలేదు. నా రక్షణ కొరకు ఆ ప్రభు త్యాగం చేశాడు. నీ రక్షణార్థమై ప్రభు ఈ కార్యం చేశాడు. ఆయన ఇదొద్దన్నాడు కానీ తండ్రి తనకిచ్చిన గిన్నెలోది తాగటానికి ఇష్టపడ్డాడు, ముందుకు వచ్చాడు. నా తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోది నేను త్రాగకుందునా, అది చాలా భయంకరం, అది నేను తప్పనిసరిగా తాగుతాను అన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇది ప్రభు యొక్క ప్రేమ అని చెప్పి గుర్తులు. ప్రభు యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఎంబ్లమ్స్ అవి. అంత విలువ ఉంది దాంట్లో, అంత అర్థం ఉంది దాంట్లో. జస్ట్ లైక్ దట్ అట్లా క్యాజువల్గా అలవాటుగా ఆశ్చర్యంగా పాల్పొందే సందర్భం కాదు, సంఘటన కాదు. మనం పరీక్షించుకోవాలా. నీ కొరకే ప్రభువుని యేసుక్రీస్తు చేసిన త్యాగం ఇంత గొప్పదా, ఈ గ్రహంతో రావాలా. కాబట్టి ఆయన తీసుకోలేదు. తర్వాత ఇంకో సంఘటన చూద్దాం రండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 27వ వచనం నుండి కొన్ని వచనాలు 32 వరకు మార్చి చదువుకుందాం. మరి కుడి వైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేసిరి. సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకున్నామని చెప్పి ఆయన దూషించిరి. ఇశ్రాయేల్ రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనం చూచి నమ్మదమని ఒకరితో ఒకరు చెప్పుకునేరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయన్ను నిందించి. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? సిలువ మీద నుండి దిగిరా అంటున్నారు, నిన్ను నువ్వు రక్షించుకుంటున్నారు. అప్పుడు మేము చూస్తాం, అప్పుడు మేము నమ్ముతాం అంటున్నాడు. ప్రభు రాలేడా? రాగలడు. ఆయనకి అది అంత పెద్ద కష్టమా? అరే ప్రభు రాగలడు, దిగి రాగలడు. అంటే ప్రభుకు ఒకవేళ ఎవరేమో లేరా? ఉన్నారు ఆయనకి. ఈ సమయంన నేను తండ్రిని వేడుకొనలేనే కాదు, వేడుకుంటే ఏం జరుగుతుందంటే చదవండి మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఎందుకు ఆయన వేడుకోవట్లేదు, ఎందుకు ఆయన సిలువ దిగి రావట్లేదు? మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం అనుకుంటాను, 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని నెడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకుంటున్నావా? నేను వేడుకొని నెడల ఇలాగ జరుగువలనను లేఖనము ఎలాగో నెరవేరును. లేఖనం ఎలా నెరవేరుతుంది? లేఖనం నెరవేర్చబడాలి, ప్రవచనం నెరవేర్చబడాలి. వేడుకుంటూ వచ్చేస్తారు, పెద్ద టీమే దిగిపోతుంది పరలోకం నుండి. ఒక్కొక్క దూత ఎంత బలవంతుడు, అద్భుతమైన కార్యాలు, వీళ్ళంతా ఊదేయగలడు వాడు. కానీ వేడుకొనను, ఎందుకంటే నాకు నా ప్రాణం కంటే ముఖ్యమైనది ఏంటంటే లేఖనము నెరవేర్చబడాలి. అందుకే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందాను, సమాధి చేయబడిను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేబడి. కాబట్టి లేఖనం చెప్పబడిన మాటల ప్రకారము నేను సిలువ మీద ఉండాల్సిందే, సిలువ మీద రక్తం కార్చాల్సిందే, సిలువ మీద ప్రాణం కోల్పోవాల్సిందే, అంతే. వాళ్ళు ఏమో టెంప్ట్ చేస్తున్నారు, దిగిరా కమ్ డౌన్ అని. ఎందుకు దిగి వస్తాడు ఆయన? సిలువ మీద ఉండటానికి ఇష్టపడ్డాడు. రాగలిగిండు కూడా, దిగ్గలిగిండు కూడా. సిలువ మీదే ఆయన ప్రాణం ఇచ్చాడు. తద్వారా ఏం చేశాడు? మాను మీద వేలాడినవాడు శాపగ్రస్తుడు అని మాట్లాడండి. నీ యొక్క శాపాన్ని, నా శాపాన్ని ప్రభు భరించాడు. మన పాపం ఆయన భరించాడు, మన శిక్షణ ఆయన భరించాడు. కాబట్టి ఈ సంఘటనలన్నీ కూడా ఏం చెప్తున్నాయి ప్రియులారా? ఆయన చేయగలడు.
కానీ చేయకుండా ఉన్నాడు. ఆయన మాట్లాడగలడు కానీ మాట్లాడకుండా, ఆయన త్రాగలడు కానీ ఆయన దిగి రాగలడు కానీ ఆయన, ఎందుకంటే మన దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. ఎందుకంటే దానికి ఫ్యూచర్ రిజల్ట్ ఏంటో ప్రభు బాగా తెలుసు. అందుకని ఇందాక ఆ మాటను చదివాను చూడండి. దేని కొరకే ప్రభు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, అదేవిధంగా మరి అవమానంతో ఎందుకు సహించగలిగి ఓచుకోగలిగాడు? ఒక్కటే ఆయన గురి ఏంటండి, ఆ టార్గెట్ ఏంటి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము 2వ భాగము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఇవన్నీ చేశాడు. అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి తన ఎదుట ఆనందం ఉంది. ఏంటి ఆనందము? 2 అంతల ఆనందము ఆయన ఎదుట ఉంది. ఇదే కానీ ఇప్పుడు ఇదంతా ఓచుకొని సహించి సిలువలో ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన తర్వాత ఏమవుతుందంటే తండ్రి ఆనందిస్తాడు. తండ్రిని ఎప్పుడూ ఆనందపరిచేవాడు ప్రభు. బాప్తిస్మం అప్పుడు కూడా ఆనందపరిచాడు. తండ్రి దిగి వచ్చి నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించాను. రూపాంతర కొండ మీద కూడా అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించాను. ఇప్పుడు చూడండి, తండ్రి అప్పగించిన పని నెరవేర్చి పాపి కొరకే ప్రాణం ఇచ్చి సమాచారం తిరిగి లేచినప్పుడు తండ్రి ఎంత ఆనందిస్తాడు? మానవాళికి రక్షణ సిద్ధపరిచిన ప్రియకుమారుడు అని తండ్రి ఎంత ఆనందిస్తాడు. కాబట్టి ఇది తండ్రికి ఆనందం. ఆయన ఎదుటి నుంచి మన ఆనందం, తండ్రి ఆనందపడతాడు. అది తండ్రి ఆనందమైన ఆనందం. అదే సమయంలో ఈ కార్యం నిలిచిపెట్టు ద్వారా మానవాళికి రక్షణ ఏర్పరచబడుతుంది, నిత్య రక్షణ సిద్ధపరచబడుతుంది, పరలోకానికి మార్గం ఏర్పరచబడుతుంది, నిత్య జీవనకైనా వారసత్వం ఏర్పరచబడుతుంది. కనుక అది ఎంత గొప్ప ఆనందం! ఒక పాపి రక్షణ పడితే ఎంత ఆనందం! అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం. ఆ తన ఎదుటి నుంచి ఆ సంతోషాన్ని బట్టి పాపి ఆనందిస్తాడు రక్షించబడని, తన తండ్రి ఆనందిస్తాడు. 2 అంతల ఆనందం కొరకాయ సహించాడు, నిర్లక్ష్య పెట్టాడు, భరించాడు. అది ప్రభువులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. సోదరి సోదరుడా, ఇంత ప్రేమ నీ జీవితంలో యేసుప్రభు ఎందుకు చెప్పాడంటే నువ్వు రక్షించబడాలని, నీ పాపం క్షమించబడాలని, నువ్వు మారుమనసు పొందాలని, ఈ లోకంలో ప్రభు కొరకే నువ్వు జీవించాలని నీ నిమిత్తం అంత గొప్ప త్యాగం చేశాడు. రక్షించబడినావా? ప్రభు యేసుక్రీస్తు నీ హృదయంలో రక్షకుని అంగీకరించినావా? నీ పాపల విషయమై పశ్చాత్తాపడ్డావా? లేకపోతే ఇంత గొప్ప క్రయం నీ కొరకే ఆయన చేశాడు, ఎందుకు వ్యర్థమైపోవాలా? ఎవరు చేయగలరు? ప్రేమతో ప్రభు నీ పక్షంగా చేశాడు. కాబట్టి దయచేసి ఈ విషయం నిశ్చయం చేసుకో. ప్రభు నా పాపం క్షమించుము, ప్రభు నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఆనాడే కానీ నువ్వే ఎదిరిస్తే, నువ్వే మాట్లాడితే, నువ్వే దిగి వస్తే ఎవడు నన్ను రక్షించగలరు? నిత్య నరకం నుండి నా ప్రాణాత్మ దేహాలను ఎవరు తప్పించగలరు? ప్రభువా, చేయగలిగి కూడా నీవు కంట్రోల్ చేసుకున్నావు ప్రభా. స్తోత్రాలు. నన్ను విమోచించు ప్రభు, నేను అంగీకరిస్తానంటే ప్రభు నీకు క్షమిస్తాడు. నిర్లక్ష్యం చేయవద్దు. రక్షించబడిన సోదరి సోదరుడా, ఆనాడు ప్రభు మన కొరకు ఎలాంటి స్టాండ్ తీసుకున్నాడు. కొన్ని కాదనుకున్నాడు, వద్దనుకున్నాడు, తనకు ప్రయోజనకరమైనప్పటికీ, తనకు అనుకూలమైనప్పటికీ ఈనాడు రక్షించబడిన మన జీవితంలో ప్రభు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు, స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నామా? ఎక్కడ పడితే అక్కడ నోరు తెరుస్తున్నామా? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నామా? కంట్రోల్ ఉండదా? ఎక్కడ పడితే అట్లా ఎదిరిస్తామా? ఎక్కడ పడితే అక్కడ మన ఇష్టానుసారంగా సొంత చిత్త ప్రకారం చేస్తామా? కంట్రోల్ పెట్టుకో. ప్రభా, నిన్ను బట్టి నేను ఇచ్చాను, నీ వాక్యాన్ని బట్టి ఇట్లా నేను ప్రవర్తించను ప్రభా, హద్దుల్లో ఉంటాను ప్రభా, నీ చిత్త పరిధిలో ఉంటాను, నన్ను నియంత్రించుకుంటాను, కంట్రోల్ చేసుకుంటాను. అలా ఉంటే నీకు ఆనందం కదా ప్రభుని ఆనంద భరితంగా చేయాలి. దాని కొరకే సోదరి సోదరుడా, ఆత్మసంధమైన ఆ యొక్క డిసిప్లిన్ అవసరం. ఆ క్రమశిక్షణలో మనం ఉండాలి. ఒకవేళ లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తుంటే రక్షించబడిన సోదరి సోదరుడా, ఇది నీకు భావ్యం కాదు, ఇది నీకు తగదు. ఒకసారి సిలువ ప్రేమ జ్ఞాపకం చేసుకో. ప్రభు ఎంత తగ్గించుకున్నాడో, రిస్ట్రిక్ట్ చేసుకున్నాడో, ఆ రిస్ట్రిక్ట్ చేసుకునే పరిస్థితి నీ జీవితంలో కూడా అవసరం. పెట్టుకో. అటువంటి ఆత్మీయ అభ్యాసం అలవర్చుకో. అప్పుడు నీ ఎదుట కూడా ఒక ఆనందాన్ని ప్రభు ఏర్పరుస్తాడు. నిన్ను బట్టి తండ్రి సంతోషిస్తాడు, నిన్ను బట్టి సహపాటు విశ్వాసులు సంతోషిస్తారు. కాబట్టి ఇందాక ఆ వచ్చిన పాడలు ఇంకా గిల్ట్ నాకుంది. అతడు తన నోరు లేదు. ఆ వచ్చిన ఒక్కసారి పాడుకొని ప్రభువులకు వెళ్తాం.